ఏం చెప్పానో చెప్తానంటే వింటున్నావా నువ్వు? వింటున్నావా? చెప్పండి ఏం మాట్లాడు. మన టాపిక్ ఎస్ఎల్బిసి సార్. మరి ఎస్ఎల్బిసి అని అన్నకెందుకు పోయినావు? అంటారా? కాదు కాదు, ఎస్ఎల్బిసి అని కాళేశ్వరం ఎందుకు పోయినావు? ఎంత అవుతుంది దాని గురించి? అవునయ్యా, కామన్ మ్యాన్ నువ్వు పూర్తిగా వినకపోతే నేను చెప్పే ప్రయత్నం చెయ్య. పూర్తిగానే వింటున్నా. డ్యూరేషన్ ఉంటుంది కదా. ఇగో కాదు, ఎస్ఎల్బిసి గంటన్నర కాదు కాదు, ఎస్ఎల్బిసి అని చెప్పేసి నువ్వు కాళేశ్వరం పోతావు. ఏం మాట్లాడతావు? నేను మంత్రి అన్నావు, క్రిటిసైజ్ చేసావు. దేని మీద క్రిటిసైజ్ చేస్తావు తెలుసా నీకు? తెలుసా? చెప్పండి. దేని మీద క్రిటిసైజ్ చేస్తావు? నీకు టైం ఇస్తా మొత్తం చెప్తా. చెప్పండి. మీరు ఏం తెలవకుండా మాట్లాడితే ఎట్లా? చెప్పండి. సారీ, క్రిటిసైజ్ చేశారు చెప్పండి. దేని మీద అంటే ఇప్పుడు ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లిది మొదలు పూర్తి చేయండి. దీనికి పైసలు ఎక్కువైతున్నాయి, తర్వాత చేసుకోవచ్చు, తొందరగా కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా అనే మాటతోటి అన్నాం. అది తప్ప? అది నిజం కాదా? నిజం కాదా? కానీ ఒక విజనరీ ఏం చేస్తాడు, మనకు మొత్తం శాశ్వతంగా కావాలి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి రాకూడదు, భవిష్యత్తులో ఇంటర్లింకింగ్ రివర్స్ కనుక ముందుకు వస్తే మనం ప్రాజెక్టు మొదలు పెట్టామనే సమస్యతోటి అది అడగకుండా ఉంటుంది. ఇవన్నీ తెలవకుండా మాట్లాడితే ఎట్లా? అక్కడే వచ్చింది కదా. మీరు ప్రజలకు చెప్పేది మీ బాధ్యత నిర్వర్తిస్తలేరు. మీరు కూడా కాదండి, అవునా? నేను అదే చెప్తున్నా కదా. ఇరిటేట్ కాదు, సారీ, నువ్వు నవ్వుతావు. నీకు ఎందుకంటే నీకు బాధ్యత లేదు. సారీ, నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. నీకు కావాలని మాట్లాడుతున్నావు. మీరు అడిగితే మీరు టైం ఇచ్చా కదా కాళేశ్వరం గురించి చెప్తున్నాను కదా, వినవు కదా, ఈయన నవ్వుతున్నావు కదా. ఏం మర్చిపోయా నువ్వు? నవ్వుతున్నావు అంటే నేను అంటున్నా, సీరియస్ మాట్లాడమంటారా? నవ్వకపోతే మాట్లాడమంటారా? విను మరి నవ్విన కష్టం, సీరియస్ మాట్లాడిన విను. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిచావు? నవ్వుతే ఎందుకు పిలిచావు సార్? అవహేళన చేస్తున్నావు. నవ్వుతూ మాట్లాడితే అవహేళన. సారీ, కట్ ఇట్ ఆఫ్. సీరియస్ అంటే సీరియస్ మాట్లాడితే ఎట్లా? అవును, కట్ ఇట్ ఆఫ్. మాట్లాడుతూ మీరు నేను అదే అందుకే ఐ డోంట్ కేర్ ఫర్ సపోర్ట్ చేశారు. కట్ చేయవా సార్? మీరు వాకౌట్ చేయాలి, నో ప్రాబ్లం. వాకౌట్ అయింది అసెంబ్లీ పార్లమెంట్. ఏం మాట్లాడతావా? వాకింగ్ గురించి కాదు, వాకౌట్ గురించి, దాని గురించి. మీరు వాకౌట్ చేయాలంటే చేసుకోవచ్చు. నేను ఎస్ఎల్బిసి గురించి, మీరు ఎస్ఎల్బిసి గురించి మాట్లాడావు. మీ హయాంలో స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి చెప్పమని చెప్తున్నాను. లైవ్ లో వెళ్తుంది. మీరు మేధావులు అనుకోకండి, మీరు చాలా మంది ఉన్నారు సార్. మీరు టాపిక్ ఎస్ఎల్బిసి గురించి, మనం ఎస్ఎల్బిసి గురించి, ఎస్ఎల్బిసి ఖర్చు గురించి మాట్లాడుతున్నాను. స్టార్ట్ అయింది ఎస్ఎల్బిసి, చెప్పండి. దాని పబ్లిక్ లో సరే, ఇట్స్ లైవ్ ప్రోగ్రామ్. అంత ఎట్లా చేస్తారు? మీకు డీప్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ ఓపిక ఉండాలి. ఏం అడగాలో మీరు ఎందుకు ఇరిటేట్ అవుతారో అర్థం కావట్లేదు. ఎందుక మీరు దోషిగా నిలబెట్టడం చేసే ఎత్తుగడల భాగంగా ఎవరిని దోషిగా నిలబెట్టారు? ఏం మాట్లాడతావా? ఎవరు దోషిగా? దోషి ఎవరు? దోషి మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు తెలుసుకోవడానికి నువ్వు ఎస్ఎల్బిసి అని మాట్లాడుకుంటూ దానికి ఎందుకు పోయినావు? చెప్పేది వినమంటున్నా కదా, నేను చెప్పినా లేదా? మీకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి అన్ని కాదు కాదు, నేను చెప్పింది నిన్నావుగా. మీరు ఎస్ఎల్బిసి మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం. కాదు కాదు, మీరు ఎస్ఎల్బిసి గురించి చెప్పినా లేదా? ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పాను. దానికి నేను వివరణ ఇచ్చాను కదా. వివరణ ఇచ్చాను కదా. చూపించాక దాన్ని కట్ చేయలేదు కదా. చూపించాం కదా. చూపించాం కదా. మీరు ఎస్ఎల్బిసికి సంబంధించి ఇప్పుడు నేను అడుగుతున్నా, కామన్ మ్యాన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పమని పిలిచాము. అదే చెప్తున్నాను కదా. మీరు నవ్వుతా అంటే నవ్వకపోతే నాట్ ఎట్ ఆల్ ఇన్సల్ట్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్సల్ట్. మీరు చెప్పొచ్చు. మీకు సంబంధించి మీ ఒపీనియన్ నాట్ అకౌంటబుల్ టు యూ. కాదు, నాకు అకౌంటబిలిటీ నేను చెప్పానా? నాకు కాదు, తెలంగాణ ప్రజలకు అకౌంటబుల్. అబ్బా, ఓహో, మీరు చాలా బాగున్నారు. ఎవరు లేరు అందుకే రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. ఎస్ఎల్బిసి మీద ఈ నోటి మాట్లాడతాడు, ఆయన నోటి మాట్లాడతాడు. ఆయన మీరేమన్నా అందులో సత్యం ఉందని చూసారా ఇప్పటి వరకు? వీళ్ళు ముగ్గురు మాట్లాడిన ఏం మాట్లాడతారా? సబ్జెక్ట్ విషయం. అరే సబ్జెక్ట్ ఎస్ఎల్బిసి. ఆగో, కూల్ సార్. కూల్ కాదయా, నువ్వు ఉపదేశాలు మంచిగానే ఉంటుంది. కూల్ కండి, అది కాదమ్మా. ఒక్క నిమిషం. కృష్ణా నీళ్ల మీద, ఎస్ఎల్బిసి మీద ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్నది, బీజేపీ మాట్లాడుతున్నది, టీఆర్ఎస్ మాట్లాడుతున్నది. ఈ విషయంలో మీ బాధ్యతగా ఇందులో వాస్తవం ఏందనేది ఇప్పటి వరకు వచ్చిందా? అందుకోసమే చర్చ, అందుకోసమే కదా పెట్టింది. పొన్నాల లక్ష్మణ్ గారు చర్చ దాని గురించే కదా. నేను వచ్చేప్పటికీ మిమ్మల్ని చర్చ పెట్టింది అందుకు కదా.
సార్ మీకు నాలెడ్జ్ చర్చ ఉంది చెప్పండి. కాబట్టి మిమ్మల్ని పిలిచారు knowledge సార్, ఎవరిని ఉన్నది. పిలవలేదు. ఆ. సార్ ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఒక్కరే గెస్ట్ ఉన్నారు, మీరు వేరే వాళ్ళతో బాగా చర్చ knowledge- పెట్టలేదు, మీరే చెప్పండి మీరు అని చెప్తున్నా. బాగా మాట్లాడుతున్నారనే అందుకే కదా. మీరు బాధ్యతాయుతంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే సంతోషిస్తా. కానీ మీ పర్సెప్షన్స్ తోటి మేమేదో ఇట్లా చేసినామని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రచారం అయితే ఏమనాలా? ఆర్ యు నాట్ డూయింగ్ ఇన్జస్టిస్? సో చెప్పండి ఇప్పుడు ఏం చెప్పండి? SLBC కి I'm sorry. సంబంధించి- సో మీరు చెప్పకపోతే ఓకే సార్, ఇంకా నేను మీ టైం ఎందుకంటే 15 నిమిషాలు మీరు దాని గురించి పట్టుకుని ఉన్నారు. దాని- అడుగుతున్నాం, మేము- SLBC మేము గురించి పిచ్చోళ్ళమే అడుగుతున్నాం. వచ్చినాం. మీరు ఎందుకు అడుగుతున్నారు? అదే పిచ్చోళ్ళమే వచ్చినాం. ఇక చూడు SLBC కి అన్ని ఉన్నాయి. సంబంధించి అడిగి ఎందుకు మీకు చెప్పండి? దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని తీసుకోండి. అసలు నాకు అర్థం కాలేదు, మీరు టాపిక్ ఎందుకు దిగట్లేదు? ఎస్ఎల్బిసికి సంబంధించి వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రాజెక్ట్ మీద? ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీషన్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టన్నెల్ బోర్ మిషన్, కొద్దిమంది ఏమంటారంటే టన్నెల్ బోర్ మిషన్ అక్కడ ఈ చర్యలు సహాయక చర్యలు చేపడుతున్న వల్ల అది మధ్యలో ఆగింది. ఓకే, మధ్యలో అది ధ్వంసం కావచ్చు, దాన్ని బయటికి తీసుకురావడం కష్టం అంటున్నారు. వాస్తవమేనా? లేదా దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చా? మీరు ఇంకెవరితో మాట్లాడారా? నాతోటే మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే. ఉం? మీరు ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరు. ఇగో అవన్నీ నేనేందో అనవసరం. ఆ. ఉం? మీరు అడిగిన దానికి సమాధానం వస్తుందా లేదా Yes. చూడండి. అంతే కదా? Yeah. ఆ? ఇది 400 మీటర్ల లోతులో ఈ పర్టికులర్ ప్రాంతం. సాధారణంగా 50 to 100 మీటర్స్ డెప్త్లో టన్నెల్ ఎక్కువ ప్రాంతం నడుతుంది. ఇది 14 కిలోమీటర్స్ దగ్గర సుమారు 400 మీటర్ల లోపల డ్రిల్ చేయాలి. ఇది డ్రిల్ చేస్తున్నప్పుడు మెషినే టీబీఎంఏ దాదాపు 150 నుంచి 200 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ట్రైన్ ట్రాక్ ఇదంతా చెత్త తీసేయడానికి. ఇది తవ్వుతున్నప్పుడు కొన్ని నీళ్లు కూడా వస్తాయి. ఈ చెత్త అంతా మట్టి అంతా తీసి బోగీల ద్వారా బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏమైంది అంటే 2021లో సమస్య వచ్చింది. 11 కిలోమీటర్ల పైచిలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వారు. అంతకుముందు 43 34 టీఎంసీల వరకు 34 కిలోమీటర్ల వరకు 2 దఫాలుగా ఉండే దాంట్లో. ఇక్కడ ఈ 14 నుంచి మిగతా తవ్వాలి. ఇక్కడ తవ్వుతున్నప్పుడు తవ్వే ముందు ఏం చేయాలి? 4 సంవత్సరాలు టైం పట్టింది. నాకున్న సమాచారం మేరకు, నేను మాట్లాడిన సాంకేతిక నిపుణుల మేరకు ఇది ఈ 4 సంవత్సరాల్లో ఈ పొరలు కానీ నీటి లీకేజ్ కానీ గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందా, మార్పు ఉన్నదా అనేది చూడాల్సిన అవసరం. నాకు చెప్పిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూసినవన్నీ కాబట్టి ఇది 100% కరెక్టా లేదా అనేది మళ్ళీ నిపుణులే చెప్తారు ఏదైనా. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల ఈ పొరలలో నీళ్లు 4 సంవత్సరాల కింద టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పొరలు ఏమన్నా జియోలాజికల్ ఇవి